Hello guys, welcome back to the channel Shanuat. So people are doing well. So guys, in this video Kedarnath temple outline అనేది ఎలా డ్రా చేయాలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నా. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో నేను చూస్ చేసుకున్న రెఫరెన్స్ అయితే ఈ పిక్చర్ అన్నమాట. బట్ సేమ్ యాజ్ ఇంకో రిఫరెన్స్ అయితే నాకు ఫైండ్ అవుట్ అయ్యింది, బట్ చాలా సింపుల్గా ఉంది. సో దానికోసం అయితే మీ అందరి కోసం అండ్ సింపుల్ టు డ్రా అనమాట అది. సో ఆ రిఫరెన్స్ వచ్చేసి ఇదే అనమాట. సో నాకు ఈ రిఫరెన్స్ ఇమేజ్ అనేది సో ఆర్ట్స్ ధీమాన్ అనే అకౌంట్ నుంచి అయితే నాకు ఫైండ్ అవుట్ అయ్యింది. సో దిస్ క్రెడిట్ గోస్ టు హిమ్ అనమాట. బికాజ్ పెయింటింగ్ అనేది చాలా ఈజీగా ఉంది అండ్ ఫ్రీక్వెంట్గా డ్రా చేయడం కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో దానికోసం అయితే ఈ పిక్చర్ని చూస్ చేసుకున్నాను గైస్. అండ్ నేను యూస్ చేసే షీట్ వచ్చేసి A4 షీట్ అనమాట. సైజ్ వచ్చేసి A4 సైజ్. నేను బ్రష్ట్రో వాటర్ కలర్ పేపర్ అయితే యూస్ చేస్తున్నా. అండ్ ఈ పిక్చర్ యొక్క రెఫరెన్స్ ఇమేజ్ అనేది లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను గైస్. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం డౌన్లోడ్ చేసుకోండి అండ్ నాకు ట్యాగ్ చేయండి గైస్ మీరు డ్రా చేసిన తర్వాత. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి నేను అగైన్ 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా గైస్. ప్లీజ్ కంప్లీట్ ఇట్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గాయస్ A4 షీట్కి వచ్చేసరికి 2:2 రేషియో అయితే యూస్ చేస్తున్నాను. అండ్ A3 వచ్చేసరికి సో 3:3 అయితే యూస్ చేయండి. ఎవరైనా A3లో సో డ్రా చేయాలనుకుంటే మాత్రం 3:3 అయితే రేషియో యూస్ చేయండి. అండ్ నేనైతే ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద మెజర్మెంట్ అయితే ఇచ్చాను కదా, సో మీరు దాన్ని ఫాలో అయితే సో మార్క్ చేసుకోండి గైస్. గైస్ ఆఫ్టర్ ద మార్క్ సో మనం ఏం చేయాలంటే సో పాయింట్ అనేది నీట్గా సో మ్యాచ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ని అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్ మనం గ్రిడ్స్ అయితే కంప్లీట్ చేసేసాం కదా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఆల్రెడీ ప్రతి బాక్స్ని ఇండికేట్ చేసుకున్నాను. సో కంపల్సరీ ఇండికేషన్ చేసుకోవాలి. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే నేను టాప్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ఏ రోలో ఉందో చూడండి. 1 2 3 4 5 6th రోలో అయితే ఉంది. సో 6th రో నుంచి అయితే మనకి స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇండికేట్ చేసుకుంటున్నాను. చేసుకున్నాను కదా. సో ఫస్ట్ రో 6th కాలంలో అయితే మనకు ఉంది. సో 1 2 3 4 5 6. సో ఫస్ట్ రో 6th కాలం. సో ఇక్కడ నుంచి మనకైతే డ్రాయింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా టాప్. సో ఇక్కడైతే నేను మార్క్ చేసుకున్నాను. సో మార్క్ చేసుకుని అయితే డ్రాయింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. సో గైస్ స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో గైస్ అవుట్లైన్ డ్రా చేయడానికి అయితే నేను HP పెన్సిల్ అయితే యూస్ చేస్తున్నా, గ్రాఫైట్ పెన్సిల్. అండ్ నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను కదా. సో ఆ పాయింట్ నుంచి అయితే నేను అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేస్తున్నానో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ అనేది ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి గైస్. అండ్ హోప్ యూ ఎంజాయ్ దిస్ డ్రాయింగ్ వీడియో.
సో గైస్ ఫైనల్లీ అయితే అవుట్లైన్ అయితే కంప్లీట్ చేసేసాం. సో హోప్ఫుల్లీ ఈ ట్యూటోరియల్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో గైస్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ 100 లైక్స్ కంప్లీట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. టేక్ కేర్.